అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరికీ కూడా భారీ శుభవార్తనైతే చెప్పింది. నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత 2,000 రూపాయల విడుదలకు హామీ ఇచ్చారు. ఇక కొంతమంది రైతులకు 6,000 రూపాయలు, మరికొంతమంది రైతులకు 2,000 రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఏ రైతులకు 6,000 రూపాయలు జమ అవుతుంది, ఏ రైతులకు 2,000 రూపాయలు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని ఆంధ్రప్రదేశ్లో ఇస్తుంటే, తెలంగాణలో రైతు భరోసా మరియు పీఎం కిసాన్ అని తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదలవుతున్నాయన్నమాట. ఇక ఈ నేపథ్యంలో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా ఆయన ప్రత్యేకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 18 విడతల డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ తేదీ వరకు చూసుకుంటే. ఇక 19వ విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలతో పాటు రెండు కూడా ఒకేసారి డబ్బులైతే విడుదల చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో 7,000 రూపాయలు వస్తుంది ఏపీలో ఉన్న రైతులకు 24వ తారీఖు నుంచి. అంతేకాకుండా పీఎం కిసాన్ కింద 19వ విడత 2,000, మొత్తం 9,000 రూపాయలు అయితే మనకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు కానీ, ఈకేవైసీ చేసుకుని వారు కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు కానీ, వీళ్ళంతా కూడా మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలపడం జరిగింది. ఇక ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఈ నెల 24 నుంచి ఒకేసారి 9,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా నిధులైతే విడుదల చేశారు. ఇక రైతు భరోసా ద్వారా కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు జమ అవుతున్నాయి. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల 24 నుంచి కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేసేందుకు కూడా కేంద్రం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు మనకు ఏదైతే 17వ విడత మరియు 18వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు కూడా 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత కింద 2,000 రూపాయలు, ఈ సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 4,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక 19వ విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎవరైతే జనవరి 31 మరియు
అంటే జనవరి 31, 2025 లోపు ఎవరైతే ఈ యొక్క ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ మరియు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఎవరైతే మనకు రైతులు జనవరి 31 వరకు కూడా అప్డేటెడ్గా ఉన్నారో ఆ రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు ఆ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక 19వ విడత కింద 17వ విడత 18వ విడత అంటే 19వ విడత కింద మామూలుగా 2,000 రూపాయలు వస్తాయి. ఇక 17వ విడత 18వ విడత విడుదల కాని వారు ఎవరైనా ఉంటే గతంలో వారికి ఒకేసారి 6,000 రూపాయలు వస్తాయి. రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే గతంలో మీరు ఏదైనా కారణాల చేత ఈ ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతూ ఉన్నాయన్నమాట. అంటే గతంలో ఈకేవైసీ కారణంగా డబ్బులు పడిండవు వాళ్ళకి, అటువంటి వారికి ఏంటంటే మనకు ఒకేసారి 6,000 రూపాయలు వస్తుంది. ఇక ఆల్రెడీ డబ్బులు జమ అయిన వారికి ఏం ప్రాబ్లం ఏం లేదు, వారికి మనకు 2,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని వచ్చే ఏడాది నుంచి కూడా అంటే ఏప్రిల్ నుంచి కూడా విడుదల చేసేటువంటి దాంట్లో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19 విడతల డబ్బులను ఒకేసారి విడుదల చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 3 విడతల డబ్బులు కొంతమందికి 6,000 రూపాయలు వస్తుంది. ఇక 2 విడతల డబ్బులు ఎవరికైనా 17, 18 విడత అయితే 4,000 రూపాయలు వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. మీకు అమౌంట్ అనేది తప్పకుండా విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు ఏపీలో ఉన్న వారికి అయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రైతులకు 2,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం తరపున మనకు 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు ఒకేసారి అంటే 8,000 రూపాయలు ఒక ఎకరం కలిగిన వారికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఈ సాయం మీరు పొందాలంటే తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదలవుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు. ఇది మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు ఈ నెల 24 నుంచి పడుతున్నట్లు కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.